కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పడారుగా, ఆ జాలిని మరిచిపోలేనుగా. నీరుకిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరిని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా చిరంజీవి అనుష్కాంత్ పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి ఇయర్ ఏదో ఒక చోట ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. పెద్ద పాపది మన గ్రౌండ్లో పిల్లలకు పండ్ల పంపిణీ చేస్తున్నాం. పోయినసారి మనము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే వీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ చేసి మా బాబు ఈసారి కూడా అక్కడే పేరు రాపించినాం. ఆ బాబు ఇక్కడ వద్దు డాడీ వేరే చోట మారుద్దాం, అనాథాశ్రయంలో పోదాం, ఆయనకు ఒక ఆలోచన ఉంటే అనాథాశ్రయం ఏడ ఉందని చెప్పి నేను మామూలుగా ఇద్దరు ముగ్గురిని అడిగితే అందులో భాగంగానే మన నాయుడు గారికి ఫోన్ చేస్తే మనం ఇక్కడ వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్ పెడుతుంటే అదైనా మంచిది అని చెప్పి అక్కడ నుండి కట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ ఈ వాస్తవానికి వృద్ధాశ్రమాలు అనేవి అది అవసరం లేదు, కానీ మరి ఈరోజు మరి దినదిన మరి ఎందుకో ఈ భాగంగా మరి వృద్ధాశ్రమాలు ఏర్పాటు కావడం, అందులో మేము ఈ కార్యక్రమంలో మా చిన్నారి యొక్క బర్త్డే జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఏ కార్యక్రమాలైనా మరి ఇక్కడ నుండి మేము మా యొక్క సేవలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ వెల్ఫేర్ అసోసియేషన్ అవంతిపురంలో వృద్ధులకి ఈరోజు అమ్మలకి చీరలు, మరి తండ్రి లాంటి వాళ్ళకు దోతులు, టవల్స్ ఇచ్చేసినటువంటి మన అనీష్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారికి బాబుకి వారి తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలి అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఆశ్రమాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ బిల్డింగ్ వెనక ఒక గుడిసెలాగా ఉండేది. అప్పుడు శ్రీనివాసరెడ్డి, అనంతరెడ్డి, మోహన్ రెడ్డి గారు వీళ్ళు 3 స్తంభాలలాగా ఈ ఆశ్రమం నిలబడడానికి ఎంతో సహాయం చేసి ఎంతో శ్రమపడి ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాతల రూపంలో కానీ వారి శ్రమ రూపంలో కానీ ఇక్కడ ఈరోజు ఇది అమ్మలు, ఈ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది వాళ్ళు చేసినటువంటి నగ్న సత్యంగా వారిని భావిస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం. ఈరోజు గురుసాయి వెల్ఫేర్ వృద్ధాశ్రమంలో హనీస్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడం, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషించే విషయం. ఆ బాబు వచ్చినటువంటి ఆ మంచి ఆలోచన ఏదైతే ఉందో మరి అది అతని జీవితంలో ఇంకా వృద్ధి చెందడానికి మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఈ యొక్క మంచి స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి, మంచి సేవాభావం కలిగి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృష్ణకాంత్ గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా లయన్స్ క్లబ్ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో మరి ఇలాంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి నిర్వహిస్తూ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కృష్ణకాంత్, హనీస్, మరి మా ఎంపీటీసీ మేడం వారికి ప్రత్యేకంగా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అవంతిపురం మిర్యాలగూడ పట్టణానికి 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. మరి వృద్ధాశ్రమం అనేది చాలా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే తల్లిదండ్రులు మనం పుట్టగానే మనం శిశులం, తర్వాత పెద్దవారు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు సంసారం జీవితం అవుతుంది. అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు పడి మన పిల్లలను చదవడం కానీ మనం బతకడం కానీ జరుగుతుంది. మన తల్లిదండ్రులు మనం ఎప్పటికీ బరువు కాదు. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనకు బరువు అవుతామో మనం కూడా మన పిల్లలకు బరువు. ఇది దయచేసి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీ భార్యలకి ఇంటికాడి పోయి గడ్డం పట్టుకుంటారా, కాళ్ళు పట్టుకుంటారా నేను చెప్పను, కానీ ఖచ్చితంగా మన తల్లిదండ్రులకు సాధే బాధ్యత మనది, అది తీసుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం సాధలేకపోతామో మనం ఈ భూమి మీద ఉండటం కూడా శుద్ధ వేస్ట్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పక తప్పదు.
ఎందుకంటే మీరు ఏమనుకోవచ్చు, నాయుడు ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి తిట్టినా నేను బాధపడిన, కానీ మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం గౌరవించకపోతామో, మన అందమ్మల్ని గౌరవించకపోతామో, మన ఇళ్ల పక్కలను గౌరవించకపోతామో, మనం ఈ భూమి మీద ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఖచ్చితంగా అర్థం చేసుకోండి, వృద్ధాశ్రమంలో ఏ కాకండి. దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి మీ అందరికి కూడా పాద నమస్కారం చేస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము ఎందుకు చేస్తున్నాం అంటే, ఇవాళ ముగ్గురు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు కొండలు, అన్నయ్య మా అమ్మగారిది సంవత్సరం ఉంది అన్నయ్య, ఏమైనా చేయండి అన్నయ్య అని చెప్పారు. ఏం చేద్దామా అంటే, అన్నయ్య నువ్వేమని చేయ అన్నయ్య అని చెప్పగానే ఇక్కడ రమ్మని చెప్పిన ఇక్కడికి వచ్చాడు. అదేవిధంగా కృష్ణకాంత్ గారు, సార్ నేను అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి పెట్టాను సార్, ఇంకొకటి పెట్టాను చెప్పాను సార్, వెల్కమ్ సార్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పటాభి గారు, వాళ్ళ కుమారుడు విజయస్లో ఉంటాడు, అన్నయ్య మీరు ఏదైనా కొత్త కార్యక్రమం చేయండి మేము వస్తామని చెప్పారు సార్. దానికి 15 మందికి చీరలు, మంచి చీరలు తీసుకొచ్చాము, అదే మామూలు చీరలు కాదు. అదేవిధంగా 15 మందికి టవల్స్, ఆడవారికి 15 మందికి చీరలు టవల్స్, 5గురికి మగవాళ్ళకి పంచలు టవల్స్ తీసుకొచ్చాము, అట్టిపనులు తీసుకొచ్చాము, వాళ్ళ ఫుడ్ కూడా ఏర్పాటు చేసి జరిగింది. అయితే ఈ విషయం ఏంటంటే, భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. వీళ్ళకి పెట్టడం పూర్వజన్మలు చేసిన సుకృతం, మేము పెట్టడం మా అదృష్టంగా భావించుకుంటూ, ఈ లయన్స్ క్లబ్ లీడర్ వచ్చేసేసి కర్ణాటక రమేష్ గారు చెప్పగానే వెంటనే నాయుడు గారు వెల్కమ్ అని చెప్పేసి రావటం. అదేవిధంగా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, అమ్మ మురహరి భాగ్యలక్ష్మి గారు, ఓళ్ల శైలు గారు, సింగు రాంబాబు గారు, శంకర్ నాయక్ గారు, శంకర్ రెడ్డి గారు, మా లైన్ లీడర్ అందరూ కూడా, నాయుడు ఏ పని చేసినా కానీ ఒక పద్ధతి ఉంటుంది, ధర్మంగా చేస్తాడు కాబట్టి ఆ ధర్మానికి మేము వస్తామని చెప్పేసి. అదేవిధంగా తాళయ్యపూడి సర్పంచ్ గారు, మా సొంత అన్నయ్య బాల శ్రీనివాస్ గారు, మా తమ్ముడు జానకిరావులు, ఇంకో తమ్ముడు ధనంజయ నాయుడు, వీళ్ళందరూ మా మిసెస్, మా ధర్మపతిని నాగమణి ఎక్కడో రావాలి, మా నాగమణి ఇక్కడ. నిజంగా మా అమ్మ తాళ్ళయ్యపూడలో బాలసరాయ కొడుకుని, మా అమ్మ పేరు వెంకటరామ్మ. మా అమ్మ నన్ను కడుపు నుంచి పెంచి పెద్ద చేసి నా భార్యకి నాగమణి గొప్ప చెప్పేది. నా నాగమణి ప్రతిదీ కూడా నా అమ్మని సొంత బిడ్డలా చూసుకుంటది. మా కుటుంబం మొత్తాన్ని కూడా తను నేనున్నాను, నువ్వేం చేసినా కానీ నేను చెప్పేసి చేసుకుంటూ రావడంలో మా కుటుంబం ఇంత పెద్దగా అయిందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పాలి. మా నాగమణికి ఎప్పుడు కూడా నేను జీవితాంతం ఇలాంటి భర్త, ఇలాంటి భార్య ఉంటే భగవంతుడు కూడా ఆశిస్తాడు. అలాంటి వాళ్ళు కూడా మీరు కూడా కావాలి. అమ్మలకి నాన్నలకి చేస్తే దేవుళ్ళకి గుళ్ళకి వాళ్ళకి చేయగాకండి, మేము చేద్దాం చెప్పను, కానీ మీ అమ్మనాన్నతో చేసిన తర్వాతనే బయట వాళ్ళు చేస్తానని చెప్పేసి ఈ వీడియో ఇన్న వాళ్ళందరూ కూడా పదే మీకు కాళ్ళకి నమస్కారం చెప్తున్నాం. మీ అమ్మనాన్ని గౌరవించండి, మీ అందరూ గౌరవించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.